హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం తిరుపతమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నాము. మున్నవారిపాలెం వివేకానంద కాలనీ, బాపట్ల. చూసేద్దాం పదండి. తిరుపతమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చామండి. గుడి చుట్టూతో తిరుగుతున్నాము. మూడు రౌండ్లు అయిపోయినాయండి. గుడి లోపలికి వెళ్తున్నా ఫ్రెండ్స్. నాగేంద్ర స్వామి ఫ్రెండ్స్, నాగేంద్ర స్వామి పుట్ట ఉంది గుడిలో. నాగేంద్ర స్వామి విగ్రహం ఉంది. అడుగండి నాగేంద్ర స్వామి. పోలేరమ్మ తల్లి అమ్మవారు. ఇదిగోండి ఫ్రెండ్స్. గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి దగ్గరకు వచ్చాము ఫ్రెండ్స్. తొలి పూజ జరుగుతుంది. ఉదయాన్నే వెళ్ళాము. ఒకసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్. గుడి మొత్తం ఈ విధంగా ఉంటుంది. చాలా బాగా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా కట్టారు గుడిని. మార్చి నెలలో ప్రతి పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం అమ్మవారికి కళ్యాణం జరిగిద్ది ఫ్రెండ్స్. ఆ మరుసటి రోజు తిరునాళ్ళు జరిగిద్ది. తిరునాళ్ళు కూడా బాగా అద్భుతంగా జరిగిద్ది. తిరునాళ్ళను కూడా చూపించాలని ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పూజకి కాయలు ఇస్తున్నాము. తొలి పూజ అయిపోయింది. మళ్ళీ పూజ మాది. అమ్మవారు, గోపయ్య స్వామి అద్భుతంగా ఉన్నారు ఫ్రెండ్స్. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుంటే మన కోరికలన్నీ తీరుతాయి. మేము ప్రతి సంవత్సరం ఈ గుడికి వస్తాం ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం గుడికి వచ్చి గుడిలో పూజ చేయించుకొని గుండు చేయించుకుంటాను ఫ్రెండ్స్. హారతిస్తారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా గుండు చేయించుకుంటాను ఫ్రెండ్స్ తిరుపతమ్మ తల్లి గుడిలో. పూజారి గారు, రెడ్డి గారు, గుడి ఉన్నప్పటి నుంచి ఆయనే ఉంటున్నాడు. గుడి మొదలు పెట్టినప్పటి నుంచి. తీర్థం తాగాం ఫ్రెండ్స్. ప్రశాంతంగా కూర్చుంటున్నాం.
ఈ తిరుపతమ్మ తల్లి గుడికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వస్తారు ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మాయి, మా ఫ్రెండ్ కలిసాడు ఫ్రెండ్స్, రెడ్డి గారు. ప్రసాదం పెట్టారు ఫ్రెండ్స్, తింటున్నాము. ఫిబ్రవరిలో అమ్మవారి కళ్యాణం అయినాక ఒక 30 రోజుల తర్వాత ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్. అదిగోండి, గుండు చేయించుకుంటున్నాను తిరుపతమ్మ తల్లి గుడి ముందు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా గుండు చేయించుకుంటాను. ఇంతకుముందు ఫ్రెండ్స్ పెనుగంచిపురం వెళ్ళి అక్కడ గుండు చేయించుకునేవాడిని. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ చేయించుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, భోజనాలకి రెడీ చేస్తున్నారు. వంట మాస్టరు, వంట వాళ్ళు అందరూ వచ్చారు. కొన్ని వేల మంది వండుతారు భోజనాలు. ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి పూజ చేసి పొంగల్ పెట్టుకొని మళ్ళీ కళ్యాణానికి వస్తాను మీకు చూపించడానికి. అదిగోండి ఫ్రెండ్స్, ఇంటికాడ పూజ చేసింది మా మిస్సెస్, నేను, మా అమ్మాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసాం, కళ్యాణం జరుగుతుంది. మజ్జిగ ఫ్రీ ఇస్తున్నారు, వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు ఇక్కడ ఫ్రీగా. ఇదిగోండి, ఒక 20 జంటల వరకు పీటల మీద కూర్చున్నారు. అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్. జనాలు ఫుల్గా వచ్చారు, అందరూ వీక్షిస్తున్నారు కళ్యాణాన్ని. కోరికలు తీర్చే తల్లి. అవకాశం ఉన్నవాళ్ళు అందరూ తిరుపతమ్మ తల్లి గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇదిగోండి ఫ్రెండ్స్, భోజనాలు రెడీ అయ్యారు, భోజనాలు పెడుతున్నారు ఫ్రెండ్స్. పోలీసులు కూడా సెక్యూరిటీగా ఉన్నారు. అమ్మవారి ప్రసాదం కోసం ఎండలో కూడా నిలబడ్డారు ఫ్రెండ్స్. లేడీస్ సపరేటు, జెంట్స్ సపరేట్గా పెట్టారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నారు కమిటీ వాళ్ళు. సిట్టింగ్ కూడా పెట్టారు ఫ్రెండ్స్, కూర్చొని కూడా భోజనం చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
బాయ్.